నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే నెలలో చెలో ఆకువీడు మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని బీఎస్పీ డిమాండ్. రైల్వే కోడూరులో రైలు బోగీపై మృతదేహం కలకలం. సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రక్తదాన శిబిరం. ఉయ్యాలవాడలో గంగమ్మ జాతర సందడి, గుర్రపు స్వారీ పందాలు ఉత్సాహంగా. స్థానిక నంద్యాల జిల్లా కార్యాలయంలోని జిల్లా అధ్యక్షులు గద్దర్ లాజర్ ఆధ్వర్యంలో మే 3వ తేదీ చెలో ఆకువీడు గోడ పత్రిక రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పేదలను, అణగారిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రఘురామకృష్ణ గారిని వెంటనే తన ఎమ్మెల్యే పదవిని మరియు స్పీకర్ పదవి రద్దు చేయాలని, అలా చేయకుండా ప్రోత్సహిస్తున్నటువంటి మానవతా పార్టీలను ప్రజలు తొందరలో బట్టు పెట్టబోతున్నారని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. మరియు స్పందన సభ్య అధ్యక్షులు శ్రీను గారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి మనిషి తనకు నచ్చిన విశ్వాసాన్ని నమ్మడం, పాటించడం, ప్రకటించడం చేసుకోవచ్చని తెలియజేసిన ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఈ 1950 రెసిడెన్షియల్ ఆర్డర్ ఆ ఆర్టికల్ ప్రకారము బాధితకు విరుద్ధము కావున వెంటనే ఈ ఆర్డర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లాయర్స్ బి శ్రీనివాసులు, శ్రీను మరియు నందికొట్కూరు అసెంబ్లీ అధ్యక్షులు రమణ, పాస్టర్ బెనిహిన్, దైవకుమారు తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు నోట వినిపిస్తున్నారని, వాళ్ళు వాళ్ళ ఎజెండాని రఘురామకృష్ణం ద్వారా అమలు చేస్తున్నారని మేము ఖచ్చితంగా అనగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని అరాచకాలు చేసినటువంటి రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయలేదు. అలాగే అతన్ని ప్రోత్సహిస్తూ కనీసం స్టేట్మెంట్ కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వము దళితులను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షం ఉందంటే ప్రతిపక్షం కూడా నోరు మెదలడం లేదు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ మంచి అన్నది మాలా అయితే నేను మాలా అవుతానటువంటి మాట మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే పెద్దపేటలో మాలల మీద 57 మంది మీద కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళను సబ్జెక్టులకు పంపిస్తే కనీసము మాట కూడా మాట్లాడడం లేదు. వీళ్ళంతా ఒకటే గుట్టికి చెందిన పక్షుల్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసి దళితుల మీద జరిగిన అన్యాయాలు మా మీదనే జరిగినాయి అన్నట్టుగా ఫీల్ అయినటువంటి ఈ రాజకీయ నాయకులు ఈరోజు మౌనంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ రఘురామకృష్ణరాజు ఏదైతే ఉన్మాదిగా మారినాడో, ఈ మనువాద సిద్ధాంతంతో అతను చేసినటువంటి దారుణాలను ఎండగట్టి రాబోయే ఎలక్షన్లలో కూటమి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాం. మే 3 చలో ఆకువీడు ప్రోగ్రాంకి వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు గద్దర్ లాజర్, బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. అందరికీ జై భీమ్. నాతోటి బహుజనులారా, ఈ దేశ మూల నివాసులారా, స్వతంత్రం రాకముందు నుంచి బడుగు బలహీన ప్రజలపైన జరుగుతున్న ఆకృత్యాలు, ప్రధానంగా వారికి పేరు పెట్టి ఎస్సీలపై, దళితులపై చేస్తున్న ఆకృత్యాలు, అదేవిధంగా మానసికంగా లేదా విశ్వాసపరంగా కూడా వాళ్ళను అణిచివేసే ధోరణిలో ఉన్నటువంటి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వెంటనే తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మే 3వ తారీఖు చెలో ఆకువీడు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అనుసరించి పాల్గొని ఈ యొక్క మనువాద పార్టీలకు రాబోయే రోజులలో మీకు పుట్టగతులు ఉండవు, మీకు సమాధి చేయబోతున్నామని వారికి సంకేతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షునిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భారత్, జై బహుజన్ సమాజ్ పార్టీ.
రైల్వే కోడూరులో హుబ్లీ టు తిరుపతి ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలులో సంచలన ఘటన వెలుగు చూసింది. అనంతరాజుపేట సమీపంలో రైల్వే బోగిపై నిప్పులు చిమ్మినట్టు కనిపించడంతో పాటు శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైల్వే కోడూరుకు చేరుకున్న వెంటనే అధికారులు దాన్ని నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బోగిపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతుడు ఎవరన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ నువ్వా ఆనంద్ నా భద్రం ఈ పక్క ఒకటి పట్టుకోండి బాడీ పట్టుకోండి బాడీ వద్దులే కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు నిత్యం పట్టుకోండి వాడి జోబీలకి ఇవి ఏమన్నా చేస్తారా ఇప్పుడే వద్దులేనా మీరు టచ్ జిఆర్ పేపర్ వస్తారు మీరు టచ్ చేయాలి జిఆర్ పేపర్ వస్తారు వాళ్ళు వచ్చి పంచనామా చేస్తారు పంచనామా మీరు తీసుకెళ్ళండి మీరు ఎక్కండి ప్యాసింజర్ ఎక్కండి మీరు బండి ఎక్కండి అందరూ ఎక్కండి తీసుకున్నా బాడీ ఇప్పుడే దించినాను 2 చేపలు చేస్తా సార్ ఆయన సార్ సిగ్నల్ రైలు ఉండాలి రైలు ఎక్కిపడి పోయి పోండి పోండి సిగ్నల్ ఇవ్వను ఆయన డ్రైవర్ని సిగ్నల్ ఇవ్వను ఆయన కార్యక్రమం సార్ బ్రదరా చర్చలు జరిపే జమ్మలమడుగు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం సందర్భంగా ముందస్తుగానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. ఆగస్టు రాజ్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ బాషా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా గొప్పదని, ఇలాంటి కార్యక్రమాలు కార్మికుల సంఘం సిఐటియు చేయడం చాలా గొప్ప నిర్ణయమని తెలిపారు. కార్మికులందరూ కూడా కార్మికులు రక్తదానం చేయడం వలన ఇంకొక కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ఇదొక గొప్ప నిర్ణయమని తెలిపారు. కార్మికుల హక్కులను ఆనాటి కాలంలో రక్తం చిందించి వారి యొక్క త్యాగాలను ఫలితంగానే మేడేను జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఈరోజు కూడా మేడే సందర్భంగా ఇలాంటి రక్తదాన శిబిరాలు కార్యక్రమాలు కార్మికులకే సాధ్యమన్నారు. ఉండు వాడు వాడిపోదు కూర్చోరా నుంచో కూర్చో చేపట్టుకుని మూసుకుని కూర్చో చేయండి.
రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి, 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 రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి. ఈ రక్తదానం చెప్తానే మనకు సపోర్ట్ చేసినటువంటి ఈ రక్తదానం చెప్తానే మనకు సపోర్ట్ చేసినటువంటి రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి, 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 రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ గ్రామంలో గంగమ్మ జాతర పురస్కరించుకొని నిర్వహించిన గుర్రపు స్వారీ పందాలు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోరెడ్డి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. ఈ గుర్రపు పందాలలో మొత్తం 15 గుర్రాలు పాల్గొని ప్రేక్షకులను అలరించాయి. పోటీలు ప్రారంభం నుంచి ముగింపు వరకు గ్రామ ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తూ కేరింతలతో ఉత్సాహపరిచారు. గుర్రాల వేగం, యజమానుల నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బోరెడ్డి బ్రదర్స్తో పాటు గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతర వాతావరణం, సాంప్రదాయాల మధ్య జరిగిన ఈ పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. స్థానికులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతిని నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. మొత్తం మీద గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన గుర్రపు స్వారీ పందాలు ఉయ్యాడవాడలో ఘనంగా ముగిశాయి. రైతు మాకు చూడాలంటున్నారు ఎందుకంటే ఏం చూడాలా రైతు లేకి పెట్టావా కాదు వాళ్ళు కొట్టి చూస్తారండి ఇద్దరు నెంబరు ఆయన దానికి నేను పెడతా లింకు నెంబర్ ఆయన నెంబర్ చెప్తా బాబు గుర్రం పైన 2 నిమిషాలు గుర్రం ఉంటేనే మీకు అవకాశం, లేకపోతే డ్రాప్ చేస్తాను చూడండి. ఇది కమిటీ నిర్ణయం. కుల్లాయి స్వామి ప్రొద్దుటూరు వారి గుర్రం, 4వ గుర్రం కూడా రెడీగా ఉండాలి. షేక్ ఖాజా గారు ఆదిమూర్తిపల్లి వారు రెడీగా ఉండాలా. 5వ గుర్రం కూడా రెడీగా ఉండాలి. నేనేష్ కొట్టాలపల్లి రెడీగా ఉండాలా. హలో ఎవరు గులాలు పంచం పెట్టి
హర్షవర్ధన్ యాడికి శ్రీనివాస్ రెడ్డి భద్రంపల్లి వారి కూడా రెడీగా ఉండాలా. శ్రీనివాస్ రెడ్డి భద్రంపల్లి వారి కూడా రెడీగా ఉండాలి. రోడ్డు పోలే చెప్తావా రమేష్ రమేష్ మామిడి మామా ఓయ్ రమేష్ మామా అది పక్కకు 10 నిమిషాలు రెడీగా వెనకమ్మడే మళ్ళీ ఎండ పడుతుంది రెడీగా అన్నావు కదా వెనకమ్మడే రా ఉండను అట్లే కొంచెం ఉండి శేఖర్ 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 ఓకే రైట్ పెద్ద కప్ ఐస్, చిన్న చాకోబార్, పెద్ద చాకోబార్, చాకోఫిస్ట్, చిన్న కోన్, పెద్ద కోన్ ఐస్ మరియు చాకోబార్, బటర్ స్కాచ్ కేక్, మ్యాంగో బార్, బ్లూ బార్, స్ట్రాబెర్రీ క్యాండీ, ఆరెంజ్ క్యాండీ, పైనాపిల్ క్యాండీ, గ్రీన్ యాపిల్ క్యాండీ, మ్యాంగో క్యూబ్స్, స్టిక్ గ్రీన్, మ్యాంగో బాల్స్, స్ట్రాబెర్రీ పంపి అందరినీ సరే రండి మళ్ళీ కొట్టుకుందానండి కట్టెలంటే ఎత్తాకండి సెకండ్స్ లో పూర్తి చేసుకుని 4వ స్థానంలో బోరెడ్డి బ్రదర్స్ 1000 రూపాయలు. బోరెడ్డి రాజశేఖర రెడ్డి, గోపుల్ రెడ్డి బ్రదర్స్ 1000 రూపాయలు.
మన పని జరగల నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలము ఉయ్యాలవాడ గ్రామంలో మన గుర్రాల పందాల పోటీలు నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున. అందులో భాగంగా మాకు కూడా మా రాయలసీమ హార్స్ రైడింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి దాని ద్వారా మా ఛత్రపతి శివాజీ హార్స్ రైడింగ్ అకాడమీ రన్ చేస్తున్నాం మేము గత 5 ఏళ్ళ నుంచి. ఆ అకాడమీ ద్వారా మన పిల్లలకి శిక్షణ ఇస్తుంటాము. చిన్నపిల్లలకి వాళ్ళని 3 months కోచింగ్ తీసుకున్నాడు కృపసుందర్ అనే అబ్బాయి. ఆ అబ్బాయికి హార్స్ రైడింగ్ నేర్పించి ఈ పందాలకు తీసుకురావడం జరిగింది. అందులో మన కృపసుందర్ బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ గుర్రం పందాలని నిర్వహించిన ఈ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే నెలలో చెలో ఆకువీడు మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని బీఎస్పీ డిమాండ్. రైల్వే కోడూరులో రైలు బోగిపై మృతదేహం కలకలం. సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రక్తదాన శిబిరం. ఉయ్యాలవాడలో గంగమ్మ జాతర సందడి, గుర్రపు స్వారీ పందాలు ఉత్సాహంగా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.